సుధాకర్ అప్పట్లో టాప్ కమెడియన్. తమిళ సినిమాల్లో హీరోగాను చేశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన సుధాకర్ ఆరోగ్యం బాగవడంతో మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. సాయిరామ్ శంకర్ హీరోగా రూపొందుతున్న వాడు నేను కాదు సినిమాలో ఆయన యాక్ట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకున్నాడు. తమిళ్లో నేను హీరోగా చేస్తున్న రోజులవి. రాధికతో నా ఫస్ట్ ఫిలిం. తను ఎంఆర్ రాధా గారి అమ్మాయి కావడంతో కాస్త భయంగా ఉండేది. సెట్లో అందరూ జాగ్రత్తగా ఉండేవారు. ఆ రోజు మా ఇద్దరి మధ్య ఫస్ట్ షాట్ తీస్తున్నారు. రాధిక పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రాగానే నేను ఎత్తుకుని ఆమెను తిప్పాలి. అయితే అలా ఎత్తుకునే టైంలో అనుకోకుండా పొరపాటున నా చెయ్యి రాధిక లంగాలోకి వెళ్ళింది. వెంటనే కోపం వచ్చి నా చెంపపై ఒకటి పీకింది. ఫస్ట్ రోజే అయిందేంట్రా బాబు అని నేను షాక్ అయ్యాను. షూటింగ్ బాగా రావడానికి డైరెక్టర్ మా ఇద్దరి మధ్య రిలేషన్ పెరగాలని కలిసి సినిమాలకు వెళ్ళడం, డిన్నర్లకు వెళ్ళడం లాంటివి చేయించారు. తర్వాత ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. రాధిక నేను కలిసి 13 సినిమాల్లో యాక్ట్ చేశాం అని చెప్పుకొచ్చాడు సుధాకర్. ఆయన యాక్ట్ చేస్తున్న వాడు నేను కాదు త్వరలో రిలీజ్ కాబోతుంది.